కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఆస్తులు పదవి కోసమే షర్మిల తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని అమ్మేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డికి నిత్య నరకం చూపించారని, జగన్ను జైలుకు పంపించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ను తిట్టడానికే షర్మిలను ఉపయోగిస్తున్నారని అన్నారు. 2012లో ప్రజాశాంతి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే సీఎం చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు విశాఖ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఒక్కసారి మిత్రులు కూడా విశాఖపట్నం నుండి కూడా ఈ 2 రోజులుగా నాకు కాల్ చేసి షర్మిల వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేయడం గురించి మీరు కౌంటర్ ఇవ్వండి అని అడిగారు. నేను చాలా ఆలోచించా, ముఖ్యంగా ప్రార్థించా. ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. అంటే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతికుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవారు అన్న విషయం నాకు బయలుపడింది. రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట షర్మిల పార్టీ పెట్టింది. దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచిన వాళ్ళు 3000లో 3. అక్కడ మహారాష్ట్రలో శరద్ పవార్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు, బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది. అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో 35 ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు 2004లో. అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ. మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ? ఆయన ఒక పెద్ద క్రిమినల్ లాగా, ఒక పెద్ద నరహంతకుడిలాగా, ఒక పెద్ద మోసగాడిలాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే 151 మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి. నన్ను అడిగారు, నేను రోసయ్య గారి పేరు చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయమే. 2007 జూన్ 8 ఈనాడు ఈ జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. రాజశేఖర రెడ్డి పోతారు, రోసయ్య సీఎం అవుతాడని మీరు 8 పేజీలు చదివారు. ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి